హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. డిఫరెంట్గా కుచ్చులు కట్టేది ఎలా అని చెప్పేసి ఒకే జాగాలో రెండు కుచ్చులు చూపిస్తాను చూడండి. దారాలు అయితే ఫస్ట్ చుట్టి పెట్టుకున్నాను, పర్ల్ బీడ్స్ తీసుకున్నాను, కాటన్ థ్రెడ్ ఎమింగ్ నీడల్కి ఎక్కించి పెట్టుకున్నాను, ట్రిమ్మర్ తీసుకున్నాను. ఇన్ని మెటీరియల్స్ అయితే తీసుకున్నాను నేను. మీరు ఇన్ని మెటీరియల్స్ తీసుకోండి. ఎలా వేసేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ నీడల్ని దీనికి శారీకి చుచ్చి ఇట్లా లాక్కొని ఇక్కడ ఒక ముడి వేసుకోవాలా. ఒక 4 ముడులు వేసుకోండి, ఒక 3 లేదంటే 4. ఆ చిన్నదిగా ఉండేది మళ్ళీ అది కట్ చేసుకోండి, కాటన్ థ్రెడ్. ఇప్పుడు ఒక పర్ల్ బీడ్స్ వేసుకోవాలా. పర్ల్ బీడ్స్ వేసుకొని ఇక్కడ ఎంత బీడ్స్ స్పేస్ అయితే అంత స్పేస్ కావాలి చూసుకొని ఒక లాక్ చేసుకోవాలా. ఇదంతా క్రోషా కుచ్చు వేసేది, ఈ డిజైన్స్ అంతా ఫ్రెండ్స్ క్రోషా నీడల్లో వేసేది. నేను నార్మల్ హెమ్మింగ్ నీడల్లో ఎలా వేసేది అని చూపిస్తాను. అందరూ తప్పకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందరూ అన్ని వీడియోలు తప్పకుండా చూడండి. కొత్తగా నేర్చే వాళ్ళకంతా మన ఛానల్ చాలా యూజ్ అవుతుంది. అంత ఈజీ మెథడ్లో నేర్పిస్తాను, టఫ్గా అంత ఏం నేర్పలేదు. అందరికీ యూజ్ కానీ చాలా ఈజీగా నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఇట్లా ఒక పర్లు వేసుకొని యాడ్కి వస్తే స్పేస్ అటు చూసుకొని ఇట్లా ఒక లాక్ చేసుకోవాలా. ఒక ముడి వేసుకోవాలా టైట్గా. ఇట్లా లోపల ఇంకా తీసుకొని వచ్చి ఇట్లా మనకలా లాక్కుంటే థ్రెడ్ని అప్పుడు ఒక ముడి పడుతుంది. మళ్ళీ సేమ్ అట్లే ఒక బీడ్స్ వేసుకొని, బీడ్స్ స్పేస్ ఎంత అయితే ఎంత కావాలో చూసుకొని ఇట్లా లాక్కొని ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కుచ్చుకి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని జాగా వదులుకొని ఈడ ఒక ముడి వేసుకోవాలి. కాటన్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ స్పేస్లో కుచ్చు కడతాం ఫ్రెండ్స్. ఇంకొక బీడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి డిజైన్స్ వేయాలని చెప్పి స్ఫూర్తి వస్తుంది. అన్ని వీడియోలు బాగా చూడండి, అప్పుడు మాకు ఇంకా మంచి చేయాలని చెప్పేసి బాగా మంచి ఐడియాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక దినానికి 10 చీరలు వేసేది మెథడ్ ఎలా అని కూడా చూపిస్తాను నేను మీకు. అన్ని వీడియోలు తప్పకుండా చూస్తూ ఉండండి. ఇట్లా ఒక పర్లు వేసుకొని ఒక నాటు, మళ్ళీ ఇప్పుడు కుచ్చుకు స్పేసు ఇట్లా శారీ పూర్తి వేసుకొని పోవాలా. మళ్ళీ ఇప్పుడు 30 రౌండ్లు అయితే చుట్టుకున్నాను. బ్లూ కలరు, పర్పుల్ కలరు సూదికి ఎక్కించుకుంటే 60 రౌండ్లు అయింది. ఇట్లా ఒకే గ్యాప్లోనే 2 కలర్లు వస్తుంది. ఇట్లా సైడ్కి పెట్టుకొని ఒక కలరు, ఇంకొక కలర్ ఈ పక్క పెట్టుకొని రెండు చేతిలో ఇట్లా టైట్గా పట్టుకొని కూర్చునైతే టైట్గా పట్టుకోండి. ఇప్పుడు సిల్వర్ కలర్ జరీ ఎత్తుకున్నాను. జరీలో ఇట్లా ఒక 3-4 రౌండ్లు చుట్టండి. చుట్టింది అయినాక మళ్ళీ ఇట్లా 3-4 గంటలు వేసుకోండి. 1 2 3 4 ఇది ట్రిమ్మర్ ఎత్తుకొని జరీని కట్ చేసుకొని ఫస్ట్ మళ్ళీ మనకు కుర్చీ అయితే ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసి కట్ చేసుకోండి. నా కస్టమర్ ఇంత మామూలుగా ఈ మెజర్మెంట్ అడుగుతారు. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు, ఇంకా చిన్నది కావాలంటే చిన్నదిగా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది హాఫ్ ఇట్లా పెట్టుకొని సైడ్కి ఇంకొక కలర్ ఎత్తుకొని అదే గ్యాప్లోనే మళ్ళీ ఇట్లా తీసుకొని రావాలా. 2 చేతి పట్టుకొని టైట్గా ఇది హాఫ్ నీట్గా కనపడతా. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఒక గ్యాప్లో ఒక కుచ్చు కడితే అది కామన్గా అందరూ కడతారు కదా ఫ్రెండ్స్. మనం ఇలా కడితే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా కడతా ఉన్నాం అన్నమాట. ఇట్లా ముడి వేసుకోవాలా. కట్ చేసుకొని మళ్ళీ లెంత్ అయితే ఎంత కావాలో అంత చూసి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా అందరూ నేర్చుకోవచ్చు. ఈజీగా చాలా ఈజీగా ఉంది. ఇంకా మంచి డిజైన్స్ అంతా చూపిస్తూ ఉంటాను. అందరూ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బెల్ బటన్ను ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం వీడియో అప్లోడ్ చేసిన తక్షణం మళ్ళీ వెంటనే మీరు వీడియో చూడొచ్చు, అన్ని డిజైన్స్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. 3-4 రౌండ్లు చుట్టేసి ఇట్లా నాటేసుకోవాలి. 1 2 3 లెంత్ 4 నాట్లు వేసుకొని అది జరీని కట్ చేసి శారీ కూర్చుని లెంత్ ఒకే లెంత్లో వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలా.
కావాలంటే మీరు ఈ ప్లెయిన్గా వదులుకున్నాను కదా కాటన్ థ్రెడ్ కుచ్చుకి స్పేస్, అది కావాలంటే ఇంకొద్దిగా దూరం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కరెక్ట్ మెజర్మెంట్ అయితే వేసుకున్నాను, అంత దూరం లేదు అంత దగ్గర లేదు. మీరు కావాలంటే ఇంకొద్దిగా దూరం కూడా వేసుకోవచ్చు. మీకు ఇరుకిరుకైంది దగ్గర అయింది అనిపిస్తే ఇంకొద్దిగా దూరం వేసుకోండి, పర్లేదు. ఎక్కువ దూరం వేసుకోవద్దండి, బాగుండదు. కొద్దిగా ఒక చూరు ఇంకొక పాయింట్ అంతా దూరం వేసుకోండి కావాలంటే. ఇలాకు ఒక 3-4 ముడ్లు వేసుకొని జరీని కట్ చేసుకొని కుచ్చు లెంత్ని ఎక్స్ట్రాస్ ఉంటే ఆడటే కట్ చేసుకోండి. కుచ్చు లెంత్ కట్ చేసుకొని మళ్ళీ ఫైనల్గా ఇంకొకసారి చూసుకోండి ఎక్స్ట్రాస్ ఏదన్నా ఉందా అని చెప్పేసి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఆడాడే ఇట్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇట్లా వచ్చింది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా లుక్ ఉంది. మా కస్టమర్కి అయితే చాలా హ్యాపీ అయింది. కస్టమర్ హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీనే కదా ఫ్రెండ్స్. వాళ్ళు చాలా బాగా వచ్చింది, డీసెంట్గా బాగుంది, డిజైన్ బాగా నచ్చింది అని చెప్పినారు ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా ఇట్లుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అన్ని వీడియోలు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.